బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం ప్రారంభమైంది. జనవరి 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచి రైతుల ఖాతాల్లో ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం జమవుతుంది. 9,48,333 ఎకరాల భూమికి 4,41,911 మంది అకౌంట్లలో 593 కోట్ల రూపాయలు వేస్తుంది. వారి ఖాతాలో డబ్బులు జమ కావడంతో వచ్చిన మెసేజ్లు చూసిన రైతులు ఎంతో సంతోషంతో రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రైతు భరోసా నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదటి విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రెవెన్యూ గ్రామాల ఆధారంగా రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. కొన్ని మండలాల్లో పంచాయతీ పరిధిలో 2-3 రెవెన్యూ గ్రామాలు ఉండడం వల్ల గ్రామాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుందని ఆయన వివరించారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడినా కొందరు రాజకీయ నాయకులు రైతు భరోసా పట్టడం లేదంటూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం ప్రారంభమైంది. జనవరి 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే రైతుల ఖాతాల్లో ఎకరాకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం జమవుతుంది. 9,48,333 ఎకరాల భూమికి సంబంధించి 4,41,911 మంది అకౌంట్లలో 593 కోట్ల రూపాయలు వేసింది. వారి ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో వచ్చిన మెసేజ్లు చూసిన రైతులు ఎంతో సంతోషంతో రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, రైతులకి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చా? ఖచ్చితంగా లక్ష్మీనాగ్, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి గ్యారంటీ హామీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీ హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాయి. అయితే రైతు భరోసాకు సంబంధించి అటు ప్రతిపక్షాలు విపరీతమైనటువంటి ఒక విమర్శల నేపథ్యంలో ఆ రైతు భరోసా కూడా తమ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి ఒక మాట హామీ మేరకు జనవరి 26న చాలా మంది ఖాతాల్లో ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి అంటే విడుదల వారీగా ఫస్ట్ ముందుగా 1 ఎకరం, ఆ తర్వాత 2 ఎకరాలు, ఆ తర్వాత 3 ఎకరాలు, ఇలా ఎకరాల వారీగా ఈ విడుదల వారీగా రైతు భరోసా అయితే రైతుల ఖాతాల్లో పడిపోయింది. దాంతో ఈ జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. అయితే ప్రజాపాలన సంబరాల పేరిట ఆదిలాబాద్ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఈ ప్రజాపాలన సంబరాలు కూడా ఈ రోజు నుంచి మొదలయ్యాయి. ఈ రోజు జయనత్, ఆదిలాబాద్ రూరల్, బేలా మండలాల్లో కంది శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అలాగే రైతులందరూ కూడా ఆ గ్రామ సభల్లో హర్షం వ్యక్తం చేశారు. కేవలం రైతు భరోసా మాత్రమే కాదు, రైతు భరోసా అయితే ప్రతి ఒక్క రైతు కూడా ఖచ్చితంగా వస్తుందని వెనుక ముందు అంటే ఎకరాల వారీగా 1, 2, 3, 4 ఇలా రోజు 1 ఎకరం చొప్పున పెంచుకుంటూ అందరికి కూడా రైతుల ఖాతాలో రైతు భరోసా ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎవరికైతే తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో ఆ రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు నిర్వహించినటువంటి ఒక సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డికి అలాగే మంత్రి సీతక్కకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వారందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన కూడా రైతులకు ఇటు రేవంత్ రెడ్డి, సీతక్క, అది మంత్రులు చిత్రపటాలకు రైతులందరూ కూడా పాలాభిషేకాలు చేసినటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ నియోజకవర్గంలో కనిపించింది.
ఇది ఒకటే కాదు, రైతు భరోసాతో పాటు ఇటు ఆత్మీయ భరోసా, ఎవరికైతే భూమి లేదో భూమి లేని నిరుపేదలకు కూడా ఆత్మీయ భరోసా, అలాగే కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఆ తర్వాత ఈ ఇలా మొత్తం 4 సంక్షేమ పథకాలకు సంబంధించి జరుగుతున్నట్టుగా ప్రజాపాలన సమరాల్లో ఈ రైతులందరూ కూడా. అయితే కొంతమంది రైతులు అంటే కేవలం కాంగ్రెస్ నాయకులు అలాగే రైతులు చెబుతున్నటువంటి ఒక పరిస్థితి నేపథ్యంలో కొంతమంది తమకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా పడలేదని చెప్పేసి ఎవరైతే అంటున్నారో అవన్నీ పుట్టి బూటకపు మాటలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కావాలనే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు తప్పితే అందులో వాస్తవం లేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలో కూడా రైతు భరోసాకు సంబంధించి ఏదైతే విడుదల వారీగా ప్రభుత్వం చెప్పినట్టు విధంగా ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా ఖచ్చితంగా పడుతుందని చెప్పేసి, అలాగే పడ్డ వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ సత్యనారాయణ.